అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా నబీ ఇస్సాదిఖ్ అలమీన్ నబీనా ముహమ్మద్ వ అలా ఆలిహి వస్హబిహి అజ్మఈన్ వబాద్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. అకీదా విశ్వాసం, నమ్మకం. అరబీ భాషలోని అఖ్ద అనే పదం నుండి ఇది గ్రహించబడినది. దీనికి పెనవేయడం, ముడివేయడం, బంధించడం, కట్టివేయడం అనే అర్థాలు వస్తాయి. ఏతఖత్తు ఖజా అని అరబీలో అంటారు. అంటే నేను ఫలానా వస్తువుపై నమ్మకం ఉంచాను అని భావం. అంటే నేను దాని యందు నా మనసును లగ్నం చేశాను అని అర్థం. మనిషి ఏదేని వస్తువును తన ధర్మము విధానంగా చేసుకుంటే దానిని అకీదా లేక నమ్మకం అంటారు. ఉదాహరణకు అతని నమ్మకం లేక విశ్వాసము సరైనది అని అంటుంటాము. అంటే అతని నమ్మకము ఎలాంటి సంశయానికి, సందేహానికి తావులేనిది అని భావం. అకీదా అనగా నమ్మకం అనేది మనసుతో ముడిపడి ఉన్న ఆచరణ. దీని అర్థం మనసుకు చెందిన ఏదేని విషయంపై దృఢ నమ్మకం కలిగి ఉండడం, దీనిని సత్యమని ధృవీకరించడం అన్నమాట. షరియత్ దృష్టిలో అకీదా నిర్వచనం: దైవాన్ని, దైవదూతలను, దైవ గ్రంథాలను, దైవ ప్రవక్తలను, అంతిమ దినాన్ని, మేలు జరిగినా కీడు జరిగినా అల్లాహ్ తరఫుననే జరుగుతుందన్న దానిపై గట్టి నమ్మకం కలిగి ఉండటాన్ని షరియత్లో అకీదా విశ్వాసం అంటారు. ఇవే అర్కానుల్ ఈమాన్, విశ్వాసం యొక్క మౌలికాంశాలుగా వ్యవహరించబడతాయి. షరియత్ 2 భాగాలుగా విభజించబడుతుంది. వాటిలో ఒకటి విశ్వాసాలు, రెండవది ఆచరణలు, కర్మలు. విశ్వాసాలు అంటే ఆచరణలతో సంబంధం లేని అంశాలు. ఉదాహరణకు అల్లాహ్ పోషకత్వంపై, ఆయన్ని తప్పనిసరిగా ఆరాధించాలన్న విషయంపై నమ్మకము కలిగి ఉండడం. అలాగే విశ్వాసానికి, ఈమానుకు సంబంధించిన మిగతా ముఖ్యాంశాలన్నింటిపై నమ్మకం ఉంచడం. ఇవి ఇస్లాం ధర్మానికి మూల సూత్రాలు, మూలాధారాలు అనబడతాయి. ఆచరణలు అనగా కర్మలు అంటే ఆచరణలతో అవినాభావ సంబంధము కలిగి ఉన్న అంశాలు. ఉదాహరణకు నమాజ్, ఉపవాసాలు, జకాత్, మిగిలిన క్రియాత్మక ఆదేశాలు. ఇవి ఇస్లాము ధర్మానికి మూల శాఖలు వంటివి. దీని బాగోగులైన, చెడుగులైన విశ్వాసం యొక్క బాగోగులతో, చెడుగులతో ముడిపడి ఉంటాయి. కనుక ఇస్లాం అనే సౌధానికి అసలైన ప్రాతిపదిక నిజ విశ్వాసమే. తద్వారానే మనిషి ఆచరణలను సరైనవిగా నిర్ధారించబడతాయి. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా ఫమన్ కాన యర్జు లిఖాఅ రబ్బిహి ఫలియఅమల్ అమలన్ సాలిహన్ వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహదా. సూరా కహఫ్ ఆయత్ నంబర్ 110. తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సదాచరణ చేయాలి. తన ప్రభువు ఆరాధన, దాస్యంలో వేరొకరిని భాగస్వామ్యము కల్పించకుండా ఉండాలి. వేరొక చోట ఇలా ఆదేశించబడింది: వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ కబ్లిక లఇన్ అష్రక్త లయహ్బతున్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్. నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన దివ్యవాణి ఇది. ఒకవేళ నీవు గనుక బహుదైవారాధనకు పాల్పడితే నీవు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నీవు నష్టపోయిన వారిలో చేరుతావు. ఇంకా ఈ విధంగా ప్రబోధించబడింది: ఫఅబుదిల్లాహ ముఖ్లిసన్ లహుద్దీన్ అలా లిల్లాహిద్దీనుల్ ఖాలిస్. సూరా జుమర్ ఆయత్ నంబర్ 2-3. కనుక నీవు అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకించుకొని జాగ్రత్త. నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్కు చెందుతుంది. పైన పేర్కొనబడిన ఈ సూక్తుల ద్వారాను, ఇలాంటివే మరెన్నో దివ్య వచనాల ద్వారాను అవగతమయ్యేదేమిటంటే, మనిషి కర్మలు, షిర్క్ అనగా బహుదైవారాధన అనే కాలుష్యం నుండి స్వచ్ఛంగా, పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆమోదముద్రకు నోచుకుంటాయి. ఈ కారణంగానే దైవ ప్రవక్తలు అన్నింటికన్నా ముందు అకీదా విశ్వాసం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వారు తమ జాతి ప్రజలను అన్నింటికన్నా ముందు ఏకేశ్వరుడైన దేవుణ్ణి ఆరాధించమని,
దైవేతరుల దాస్యాన్ని త్యజించమని పిలుపు ఇచ్చాడు. ఉదాహరణకు విశ్వప్రభు సెలవిచ్చినట్లుగా వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలన్ అన్ యఅబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. సూరా నహల్ ఆయత్ నంబర్ 36. మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా ప్రజలారా అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప ఇతరత్ర మిథ్యాదైవాలకు దూరంగా ఉండండి అని బోధపరిచాము. సూరా నహల్ ఆయత్ నంబర్ 36. అలాగే ప్రతి ప్రవక్త తన జాతి వారిని మొట్టమొదట సంబోధించినప్పుడు ఇలా అనేవాడు: అబుదుల్లాహ మాలకుం మిన్ ఇలాహిన్ గైరుహ్. సూరా అరాఫ్ ఆయత్ నంబర్ 59, 65, 73, 85. మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మరొకరెవరు మీకు ఆరాధ్యులు కాదు. నూహ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం తదితర ప్రవక్తలంతా అలైహిముస్సలాం తమ తమ జాతులకు ఇదే పిలుపు ఇచ్చారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తాను ప్రవక్తగా ఎంపికైనప్పుడు నుండి 13 ఏండ్ల వరకు మక్కాలో ప్రజలను ఏకేశ్వరోపాసన వైపునకే పిలుపు ఇచ్చి వారి విశ్వాసాల సంస్కరణకై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించారు. ఎందుకంటే ఈ పునాదిపైనే ఇస్లాం అనే కట్టడం నిలబడి ఉంది. అలాగే అన్ని కాలాలలో, అన్ని పరిస్థితులలో ధర్మబోధకులు, సంస్కర్తలు ప్రవక్తల పంథాన్ని అనుసరిస్తూ ఆయా ప్రజలను ఏకదైవారాధన వైపు ఆహ్వానించారు. ఆ తర్వాతి ఇతరత్ర ధర్మాదేశాల పట్ల శ్రద్ధ వహించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ విశ్వాస సౌభాగ్యాన్ని, ఆచరించే సౌభాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.